गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्थहस्तपुटी कामाक्षी पक्ष्मलक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपैनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। हरि ओम। परमेश्वरस्वरूपेण सभకి నమస్కారం। సర్వేశ్వరి ఆ తల్లి సమస్తమునకు ఈశ్వరి. ఈశ్వరి అంటే ఈశ్వరస్య పత్ని ఈశ్వరి. అదో విచిత్రమైనటువంటి అన్వయం. ఈశ్వరుడికి పత్ని ఈశ్వరి. అప్పుడు ఈశ్వరుడు ఈశ్వరి రెండుంటాయా అని దానికి? ఈశ్వరుడే ఈశ్వరి. ఎలా? ఈశ్వరుడి శక్తి ఈశ్వరియే. ఏకామ్రనాథ జీవితం. ఈశ్వరుడి శక్తి ఎవరు? ఈశ్వరియే. శక్తి లేకుండా మాట్లాడతాడా? మాట్లాడదు కదా. ఆయన శక్తి ఆమెయే. అప్పుడు ఇద్దరు విడిగా ఉన్నారా? లేరుగా. కాబట్టి ఆమె ఈశ్వరి అంటే ఈశ్వరీ శబ్దము చేత ఏం తెలుస్తుంది అంతేనా? రెండు విడిగా లేవు అని చెప్పడమేనా? అంటే తైత్తరీయం అని ఉపనిషత్తులో భృగువల్లి అని అందులో మొదటి అనువాకంలో ఒక మాట చెప్తారు. యతోమా ఇమాని భూతాని జాయంతే యాని జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి. అసలు యతోమా ఇమాని భూతాని జాయంతే, ఈ సమస్త ప్రాణులు, ఇన్ని కోటాను కోట్ల ప్రాణులు దేని యందు పుడుతున్నాయో, పుట్టినవి. ఏన జాతాని జీవంతి, పుట్టినవన్నీ స్థితి అంటారు కదా, కొంతకాలం పాటు బ్రతకాలి. కొంతకాలం పాటు దేని యందు బ్రతుకుతున్నాయో. మళ్ళీ యత్ ప్రయంత్యభిసంవిశంతి, అవన్నీ మళ్ళీ దేని యందు లయమైపోతున్నాయో అదే ఈశ్వరి. అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే బుడగలు ఉంటాయి, బోలెడన్ని బుడగలు పుట్టాయి. ఎక్కడ పుడతాయి బుడగలు? నీళ్లల్లో పుడతాయి. నీళ్లల్లో బుడగ పుట్టింది. నీరు లేకుండా బుడగ వస్తుందా? రాదు. నీళ్లల్లో బుడగొచ్చింది. ఎంతసేపు ఉంది? ఓ బుడగ పెద్దది, ఓ బుడగ చిన్నది, ఓ బుడగ మరీ చిన్నది, ఓ బుడగ అన్నిటికీ మధ్యలో ఉన్నది. ఉండి ఒక బుడగ టప్పని పేలిపోయింది, ఒక బుడగ చాలాసేపు ఉంది, ఒక బుడగ అన్ని బుడగలు పేలిపోయినా ఇంకా అలాగే ఉంది. ఆఖరికి పేలిపోయిన బుడగలన్నీ మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోయాయి? మళ్ళీ నీళ్ళల్లోకే వెళ్ళిపోయాయి. పుట్టినప్పుడు ఎందులో పుట్టాయి? నీళ్ళల్లో పుట్టాయి. ఉన్నప్పుడు ఎందులో ఉన్నాయి?
నీళ్ళల్లో ఉన్నాయి. పేలిపోయి మళ్ళీ లయమైపోతే ఎందులోకి వెళ్ళిపోయాయి? నీళ్ళలోకే వెళ్ళిపోయాయి. ఈ సమస్త ప్రాణులు ఎందులో పుడుతున్నారు? ఆవిడ ఎందే పుడుతున్నారు. ఆ చైతన్యంలోనే పుడుతున్నాయి, ఆ చైతన్యంలోనే పెరుగుతున్నాయి, ఆ చైతన్యంలోనే లయమైపోతున్నాయి. ఆవిడే ఈశ్వరి. నీరు లేక బుడగ లేనట్టు ఆవిడ లేని మనము లేము. బంగారము లేని నగలు లేవు, మట్టి లేని కుండ లేదు, ఆవిడ లేని మనము లేము. కాబట్టి యతో వా ఇమాని భూతాని జాయంతే, దేని నుండి సమస్త ప్రాణులు పుడుతున్నాయో, దేనిలో సమస్త ప్రాణులు పెరిగి నిలబడుతున్నాయో, దేనిలో సమస్త ప్రాణులు లయమైపోతున్నాయో. అయితే మీరు చెప్పింది బాగుంది కానండి, ఈ పుట్టినవి కనపడతాయి, పెరిగినవి కనపడతాయి, పడిపోయినవి కనపడతాయి. ఈ పుట్టడం, పెరగడం, పడిపోవడం అనేటటువంటివి కనపడకుండా ఉండేటటువంటి దీనికి ఆధారమైనది కూడా కనపడుతుందా? కనపడుతుంది. లోపలికెడితే కనపడుతుంది. లోపలికి వెళ్ళడం అంటే బాగా పరిశీలన చేసి, శాస్త్రాన్ని మథనం చేసి అనుభవంలోకి తెచ్చుకుంటే చైతన్యం ఆవిడ అర్థమవుతుంది. అద్వైతానుభూతిగా, అదేగా ఆత్మదర్శనం అంటే. ఆత్మ అంటే వేరే దర్శనం అవుతుందా? అనుభూతి అందుతుంది. దానికి ప్రబల ఉదాహరణ ఏమిటి? సముద్రంలో కెరటం పుడుతుంది. ఏమంటే ఎన్ని కెరటాలో, అది పెద్ద కెరటం, అది చిన్న కెరటం, అది దొంగ కెరటం, ఇది కత్తెర కెరటం అంటారు. దొంగ కెరటాలని ఉంటాయి. దొంగ కెరటాలని మీరు సముద్రం దగ్గరికి వెడితే అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఏమయ్యో దొంగ కెరటం వచ్చేస్తోంది జాగ్రత్త అంటారు. దొంగ కెరటం అంటే ఏంటంటే చాలా చిన్ని కెరటంలా వస్తుంది, కానీ విశేష వేగం ఉంటుంది దాంట్లో. అది ఏం చేస్తుందంటే, అది వచ్చినప్పుడు కాళ్ళ కింద ఇసుక చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఏమవుతుందంటే తడబడి పడిపోతాడు. పడిపోగానే ఇంకొకటి పక్క నుంచి వస్తుంది, వచ్చి లోపలికి తోహేస్తుంది. దొంగ కెరటం వస్తుంది జాగ్రత్త, దూరంగా వెళ్ళిపోండి అంటుంటారు. మీరు ఎప్పుడైనా సముద్రపు ఒడ్డున కొంతసేపు ఆడుకుంటే తెలుస్తుంది. కాబట్టి అందులో అన్ని కెరటాలు. ఆ కెరటాలు ఎక్కడ పుట్టాయి? సముద్రంలోనే పుట్టాయి. ఎక్కడ పెరిగాయి? సముద్రంలోనే పెరిగాయి. ఆ సముద్రపు ఒడ్డున కూర్చుంటే అక్కడెక్కడో నీరు ఇలా చిన్న అలలా వస్తుంది. ఆ తర్వాత అదే అలా పెరుగుతుంది. పెరిగి అలా అంతెత్తున నొరగతో ఇలా తిరుగుతుంది. బాగా పెరిగింది, విరిగి ఢామ్ అని అందులోనే పడిపోతుంది. అందులో పుట్టి, అందులో పెరిగి, అందులో లయమైపోయింది. ఇప్పుడు సముద్రం కన్నా కెరటాలు బాగా కనపడుతూ ఉంటాయి. జీవులు పుట్టడం, పెరగడం, పడిపోవడం కనపడుతూ ఉంటుంది. అసలు ఈ పుట్టడం, పెరగడం, లయమైపోవడం కనపడకుండా వీటికి ఆధారమైంది చూడాలంటే, మీరు ఓడ పడవ ఎక్కి సముద్రం లోపలికి వెళ్ళారనుకోండి, అక్కడ కెరటాలు ఉండవు, సముద్రం ఒక్కటే ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళాక కనపడే సముద్రంలో కెరటాలు లేవు, నిశ్చలంగా ఉంటుంది. కెరటాల అల్లరంతా ఒడ్డునే. బాగా శాస్త్రం అర్థం అవడానికి కోసం మీకు ఇది బాగా అర్థం అవ్వాలి అంటే ఒకటే మార్గం. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం విమానంలో దిగేటప్పుడు ఆ సముద్రం నుంచి వచ్చి విమానాశ్రయంలోకి దిగుతాయి. దిగేటప్పుడు పగటిపూట, రాత్రిపూట కాదు, ఆ సముద్రం నుంచి వస్తున్నప్పుడు ఓడలు అవి బాగా కనపడతాయి. కనపడుతూ సముద్రం మధ్యలోకి, అంటే బాగా లోపలికి సముద్రం దగ్గర విమానం కిందకు వచ్చినప్పుడు ఏ కెరటం ఉండదు. అదే మీరు కొంచెం ముందుకి చూస్తే ఊరి వైపు, విశాఖపట్నం వైపు కొండలు, కైలాసగిరి అవి కనపడతాయి. చూస్తే ఓ నురగలతో మల్లెమాలలు వేసినట్టు ఉంటాయి. మీరు ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చి కిందకి దిగుతూ ఉంటుంది విమానం. దిగుతున్నప్పుడు చూస్తే కెరటాలన్నీ ఒడ్డునే ఉంటాయి, లోపలికి అసలు కెరటాలు ఉండవు. ఈ కెరటాలకు ఆధారమైన దాని ఎందు నిజానికి ఏ కదలిక లేదు. అక్కడే కెరటాలు పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే లయం అవుతున్నాయి అంతే. అప్పుడు మీరు రెండూ చూడవచ్చు. లోపలికెడితే ఇది, ఒడ్డుని నుంచి ఉంటే ఇది అన్నమాట అని అర్థం. అంటే నేను ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను. కాబట్టి సమస్త ప్రాణులు దేని యందు పుడుతున్నాయో, దేని యందు పెరుగుతున్నాయో, దేని యందు లయమైపోతున్నాయో ఆవిడే సర్వేశ్వరి, ఆవిడ ఈశ్వరి. ఆవిడ కర్మ ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి సృష్టి చేస్తోంది. కాబట్టి ఈశ్వరి అని పిలవడం తేలికైనా ఈశ్వరిని పిలిచి సమన్వయమై ప్రవర్తించడం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ శక్తి అటువంటిది కదా మరి. అందుకని ఆ తల్లి అనుగ్రహం అటువంటిది అని నా ఉద్దేశ్యం. కాబట్టి దీనినే, ఈ మాటనే పురుషపరంగా చెప్తే, పరబ్రహ్మానికి పురుషుడు ఏమిటి, స్త్రీ ఏమిటి?
స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. పరబ్రహ్మమునకు స్త్రీ పురుష నపుంసక భేదాలు ఉండవు కదా, ఎలా ఉపాసన చేస్తే అలా అంతే. పోతన గారు గజేంద్రమోక్షణ ఘట్టంలో ఈ ఈశ్వరీ శబ్దానికి అన్వయం చేశారా అన్నట్టుగా పరబ్రహ్మం గురించి అద్భుతమైన మాటలు అంటారు. ఎవ్వనిచే జనించు జగము, ఈ జగత్తంతా ఎవరిలో పుడుతోంది, ఎవ్వని లోపల నుండి లీనమై, అసలు నిజంగా ఈ జగత్తంతా ఎవరిలో ఉంది. ఎవ్వని యందు డిందు, డిందు అంటే ఇంకిపోవడం, లయమైపోవడం. ఎంత గొప్ప మాట అండి. అందులో పుట్టింది అందులోకి ఇంకిపోతోంది. ఆయన ఎక్కడ వేశారో తెలుగులో ఆ డిందు అన్న మాట ఎంచుకున్నాడు ఆయన. డిందు అంటే ఇంకు అని, ఇంకు అంటే సిరా కాదు, ఇంకిపోవుట అని. చూడండి, ఇప్పుడు ఏదైనా కొద్దిగా నీళ్లు ఉలికాయి అనుకోండి, కాస్త పొడి బట్ట బాగా నూలు బట్ట ఒకటి తీసుకొచ్చి మీరు ఒత్తారనుకోండి, ఇంకిపోయాయి నీళ్ళు అంటారు, అది లాగేసుకుంటుంది. అలా ఎందులో పెరిగిందో ఎందులో పుట్టిందో దాన్ని అందులోకే ఇంకిపోతోంది. ఎంత గొప్ప తెలుగు మాట వేశాడండి ఆయన, అసలు మహానుభావుడు. ఆయన కాళ్ళకి ఎన్ని మాటలు నమస్కారం పెట్టాలి. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు. అక్కడ ఈశ్వరి అయితే ఇక్కడ పరమేశ్వర, ఈశ్వరస్య పత్ని ఈశ్వరి లాగా. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు. ఆయనకి ఆదియా మధ్య చివర, అనాది మధ్య లయుడెవ్వడు. వాని ఆత్మభవు, ఆత్మభవు అంటే ప్రభువు అని, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇవన్నీ అయినటువంటి పరబ్రహ్మమైన ఆ ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తున్నాను. ఈ మాటలే స్త్రీవాచకంగా అన్వయం చేస్తే ఈశ్వరునే శరణంబు వేడెదన్ ఈశ్వరీకి అన్వయం అవుతుంది. అప్పుడు ఎవరావిడ? ఆవిడే సృష్టికర్త, ఆవిడే స్థితికర్త, ఆవిడే ప్రళయకర్త, అన్నీ ఆవిడే. ఆమె లేని సమస్త భూతములు ఉండే అవకాశమే లేదు. కాబట్టి అటువంటి తల్లి, కాబట్టి ఆ తల్లి ఈశ్వరి. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే అసలు ఈ ప్రాణులు పుట్టడం పెరగడం లయమైపోవడం, ప్రాణులు పుట్టడం పెరగడం లయమైపోవడం అన్నప్పుడు అందులో మనం కూడా ఉన్నాం కదా. పుట్టి పెరిగి చచ్చి, పుట్టి పెరిగి చచ్చి, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే, ఇదంతా నడుస్తోంది కదా. మరి అంటే ఈశ్వరీ శబ్దము చేత ఆమె మనకి చేసే ఉపకారం ఏమిటి అన్న మాటని మీరు అన్వయం చేశారనుకోండి, అది ఒక ఆశ్చర్యకరమైన విశేషాన్ని ఇస్తుంది. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అంటే మనసుని ప్రధానం చేసుకొని కర్మఫల ప్రదాత అవుతుంది. మీరు చేసేటటువంటి కర్మ కాదు మీకు ఫలితాన్ని ఇచ్చేది, మీరు చేసిన కర్మలోని భక్తిని చూసి ఆవిడ ఫలితాన్ని ఇస్తుంది. సత్యనారాయణ వ్రతం చేసిన వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా, చూసిన వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా అంటే చూసిన వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రావచ్చు. ఎందుకని? చేసినవాడు, ఆ వ్రతం చేస్తున్నవాడు అస్తమానం చరవాణి పెట్టుకు మాట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ రండి పలహారం చేశారా అని అడుగుతుంటే, చూస్తున్నవాడేమో పరమభక్తితో తానే చేస్తున్నంత ప్రీతితో మనసు అక్కడ పెట్టి తానే చేస్తున్నానన్న భావనతో కళ్ళు మూసుకొని ఆ నామాలు చెప్తుంటే తాను మానసికంగా వేసేస్తున్నాడు అనుకోండి, ఫలితం ఆయనకి వెళ్ళిపోయింది. ఎందుకని మనసు ఎక్కడ ఉందో అక్కడ అనుగ్రహాన్ని ఇస్తుంది ఆవిడ కదా. మనసు లేదు, తంతు. నువ్వు ఏం చేశావు అన్నదానికి ఎందుకు ఫలితం ఇస్తారు? కర్మఫల ప్రదాతగా ఆమె ఈశ్వరి. ఇప్పుడు ఆమెకు మాత్రమే తెలుసు వాడు ఆ మనసు పెట్టే చేశాడు ఆ పూజ అన్నది. ఆ మనసు లేదు అక్కడ, దానికి రాగద్వేషాలు, అల్లరి, తిరగడం ఇవి ఎక్కువ. అప్పుడు ఆమె ఆ కర్మయందు ఏ భక్తి ఉందని నేను నీకు అనుగ్రహం ఇవ్వాలి, దేనికి ఫలితం ఇవ్వాలి? భక్తి లేని పూజ పత్రి చేటు అంటారు. అందుకే అప్పుడు ఆవిడేం ఫలితం ఇవ్వద్దు దానికి, దాన్ని తంతు అంటుంది. నువ్వు పూజ చేసినట్లు నటించావు, పూజ ఏం చెయ్యలేదు, కాబట్టి మీకేం ఫలితం ఉండదు, ఏమనుకోకండి అంటుంది. కాకపోతే ఇవన్నీ తెచ్చారు, కూర్చున్నారు, ఏదో చేశారు, 10 మందిని పిలిచారు కాబట్టి మీకు కొంత ఫలితం ఇస్తాం. వ్రతం చేశాడన్న ఫలితం కూర్చుని మానసికంగా చూస్తూ చేసిన వాడికి ఇస్తాం.
అందుకే మనసుని పరిశీలిస్తుంది. పరిశీలించి భక్తికి ఆమె ఎంత పట్టం కడుతుంది అంటే, ఆవిడ ఎంత ఫలితాన్ని ఇచ్చుకుంటూ పెడుతుంది అంటే, అది మనకి కూడా తెలియదు ఒక్కొక్కప్పుడు. ఇంత ఫలితాన్ని ఆవిడ ఇచ్చింది సుమా, ఆవిడ పలికింది సుమా అన్న విషయం మనకి కూడా ఎరుకలోకి రాదు. అంత గొప్పగా ఇవ్వగలదు. లేకపోతే మీకేమన్వయం చెప్పండి? అది పుట్టడం, పెరగడం, మరణించడం, జీవులు అంతవరకే అంటే ఎలా అన్వయం అవుతుంది? పూర్తిగా భక్తితో ప్రవర్తిస్తే ఇచ్చేస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకునే శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు ఆ ధూర్జటి. కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబో నీటికిన్ కాదా ముంగిలి వారణాసి కడపే కైలాస శైలంబు మీ పాదధ్యానము సంభవించినప్పుడే భావింప అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యులు కారిలో కులకట శ్రీకాళహస్తీశ్వర. ఆ భక్తిభావం నిండిపోయినటువంటి మనసుతో ఉన్నవాడు అనుకోండి, పూజ చేయడానికి అరగంట ముందు పరవశమే, పూజ చేసిన అరగంట తర్వాత వరకు పరవశమే, పూజ చేస్తున్నంతసేపు పరవశమే. అప్పుడు అటువంటి వాడికి కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబో నీటికిన్, ఆయన కేదారాది తీర్థములకు వెళ్ళకపోతే ఆయనకు వచ్చిన లూటేమిటి? అలాగని అందరినీ మానేమని కాదు. ప్రాథమిక దశలో ఉన్న నాబోటిగాడు చెయ్యాలి తీర్థయాత్ర. కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబో నీటికిన్ కాదా ముంగిలి వారణాసి. ఆయన ఇంటి ముందు గడప వారణాసి అంటే కాశీక్షేత్రమే ఆయన ఇంటి ముందుకు వచ్చేసి ఉన్నది అని గుర్తు. ఎందుకని ఇంట్లో ఉన్నవాడంత పరిశుద్ధుడు, గంగా సమానుడు కాబట్టి ఆయన ముంగిలే వారణాసి. కాదా ముంగిలి వారణాసి కడపే కైలాస శైలంబు. కడప అంటే గడప అని, దేవుని గడప కడప అంటూ ఉంటారు కదా, కడప అని. గడపే కైలాస శైలంబు, ఆయన యొక్క గడప కైలాస శైలం. ఎందుకని అందులోంచి బయటికి ఎడుతూ ఉంటాడు, లోపలికి వస్తుంటాడు. కేళీ విలాసం అంతా లాస్యము తాండవము రెండు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కడపే కైలాస శైలంబు నీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యులు కారెలో కులకట. ఏ దరిద్రం వస్తుందట? అంత భక్తితో ఉన్నవాడికి భగవంతుని యందు మనసు పెట్టగలిగిన వాడు పొందగలిగిన దరిద్రం ఒకటి ఉందిట. ఏమిటా దరిద్రం అంటే అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యం. అజ్ఞానం అనేటటువంటి లక్ష్మి వాడికి దరిద్రం అయిపోయిందంటే వాడికి అజ్ఞానం లేకుండా పోయింది. ఎంత చమత్కారం చేశాడు! అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యులు కారెలో కులకట అంటే అజ్ఞాన లక్ష్మి అన్నది ఆయనకి లేదు కాబట్టి ఆయనకి అజ్ఞాన లక్ష్మి విషయంలో దారిద్ర్యం పొందాడు. అంటే ఆయన జ్ఞానమును పొంది ఉన్నాడు. అంటే మనసు పెట్టిన చోట ఆవిడ అనుగ్రహించిందా, దానికి ఆ సాధన కోసమే పూజ. ఆయా ఉపచారముల దగ్గర నిజంగా నువ్వు అలా చూడడం, అలా పరవశించడం, అట్లా చెయ్యడం నీకు అలవాటైందా? నీకు అట్లా అలవాటైతే నిజంగా నువ్వు మనసులో అలా రమించగలుగుతున్నావు. ఒక్కొక్కడు చామంతి పూలతో పూజ చేస్తున్నాడు అనుకోండి, ఇంతంత కాడతో చేస్తాడు. ఒక్కొక్కడు సాయంకాలం పునఃపూజలో చేద్దాంలేండి, లేకపోతే ఎక్కడికన్నా పంపిద్దాం, కొద్ది పువ్వులు కాడ లేకుండా ఇవ్వండి అంటాడు. ఏమి అన్నారు అనుకోండి, అంత కాడ గుచ్చుకోదండి భగవంతుడి పాదాల్లో. ఎంత సున్నితంగా ఉంటాయి, ఎంత కోమలంగా ఉంటాయి. అది ఏ చిటికిన వేలికి పక్క వేలికి మధ్యలోన ఆ కాడ పొడుచుకొని పైన పువ్వులు పడితే ఎంత నొప్పి పెడుతుంది ఆవిడికి. వద్దు, 2 పువ్వులు చాలు. చక్కగా ఆ పాదం మీద ఒకటి, ఈ పాదం మీద ఒకటి పెడతా. పారాణి కనపడుతుంది, వేళ్ళు కనపడతాయి, వేళ్ల మీద పెట్టిన పారాణి కనపడుతుంది. ఇటు 2 మట్టెలు, అటు 2 మట్టెలు, పాదమంజీరాలు, ఎర్రటి ఆ పాదాలు, ఆ పాదముద్రలు అన్నీ కనపడుతుంటాయి. ఎందుకంటే ఆ పువ్వులతో అంత కప్పేస్తే ఏం కనపడతాయి పాదాలు? పైగా వేడి కదా అన్ని పువ్వులు. అసలే కోమలమైనటువంటి పాదాలు అన్ని పువ్వుల్లో అలా నిర్మాల్యం తీసే వరకు ఉండిపోతే అయ్య బాబాయ్ కందిపోవండి. వద్దు, 2 పువ్వులు పెడతా పాదాల మీద చాలంటాడు. ఎవరిది వ్యక్తి? ఏమనాలి? ఇంకోటి పువ్వులు పూజ చేశాడు, వాడిది భక్తే. నేను చేశాను కానండి, వెనక వశిష్ఠాదులు లేరు. ఒకసారి అన్ని పూలతో చూశాను, వెంటనే మళ్ళీ వెనక వశిష్ఠుడు, గౌతముడు, అగస్త్యుడు వీళ్ళందరూ చేస్తూనే ఉంటారు కదా పూలు. నేను చేసినవి అలా ఉంటాయా? అందుకని అవి తీసేస్తారు మళ్ళీ. కానీ ఒకసారి ఆ పూల రాశిలో ఆ పాదాలని చూశాను.
అమ్మవారు కట్టుకున్న ఆకుపచ్చ పట్టు చీర, ఎర్రటి అంచు కనపడుతూ ఆ పాద మంజీరములు కూడా మునిగిపోయి మోకాళ్ళ కింద వరకు చామంతి పూలతో నిండిపోతే పచ్చటి పువ్వులు, ఆకుపచ్చ చీర, లోపల పాదాలు ఉన్నాయనుకుని నేను ఆ పువ్వుల మీద తలపెట్టేస్తే పువ్వుల సువాసన, పారాణి వాసన ఇవన్నీ తలకెక్కిపోతుంటే ఆనందపడిపోతూ ఆ కాళ్ళు రెండూ పట్టేసుకుని పాదాల మీద తలపెడితే పువ్వుల్లో నా ముఖం దిగితే గోరువెచ్చగా ఉంటే ఆ సువాసనలో, ఆ చల్లతనంలో ఎంత బాగుందో. తర్వాత నేనే మళ్ళీ పక్కకి తీసేశానంటాడు. అప్పుడు వాడిది గొప్పే. భావన అది లేకుండా రొట్ట అవుతుంది. నువ్వు అలా చేశావో లేదో ఎవరికి తెలుసు? ఆవిడికి తెలుసు. దానికి ఆవిడ ఏమైనా ఇస్తుంది. ఆ స్థాయిని బట్టి, వాడి ప్రేమని బట్టి, వాడి భక్తిని బట్టి నేను ఇదిగో ఇంత ఇస్తున్నానంటుంది. కాదని నువ్వు అరిస్తావా? ఎలా ఇచ్చావమ్మా వాడికి? చామంతి పువ్వుగా అంత ఇస్తావా? నేను బుట్టడ తెచ్చాను కదా నాకు ఇవ్వలేదే అంటావా? అలా ఎలా కుదురుతుంది? కర్మఫల ప్రదాత ఆమె నీ హృదయాన్ని చూస్తుంది, చూసి అనుగ్రహించగలదు. అందుకే ఏమండి బాబోయ్ మీరు ఇలా చెప్తే మరి అలా మా మనసు నిలబడకపోతే మధ్య మధ్యలో ఏ సత్యనారాయణ వ్రతమో చేసినప్పుడు ఇంకా అటు ఇటు వెళ్ళదా? ఇంకా బీజుపోయి శుక్లాంబరధనం దగ్గర నుంచి వ్రతం అయిపోయే వరకు అలాగే ఉండమా? మాకేమో ఇప్పుడు నా బోటిగాడు వ్రతం చేస్తున్నాడు అనుకోండి, మీ దంపతులు ఇద్దరే తినండి అని ఇస్తారు ప్రసాదం 2 అరటిపళ్ళు. దానికోసమే దృష్టి ఉంటుంది తప్ప నిజంగా వ్రతం మీద ఉంటుందా నా బోటిగాడికి దృష్టి? మరి ఎలా అంటే దానికి మార్గం చెప్పింది శాస్త్రం. భాగవతంలో దశమస్కంధంలో గోపికావస్త్రాపహరణ ఘట్టంలో పోతన గారు అంటారు, వ్రతముల్ చేయుచునొక్కమారైన యవ్వానిన్ ప్రశంసించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలా ప్లవనంబు నీడు వ్రతభంగంబంచు శంకించి పాల తటన్యస్త కరాబ్జలై బ్రొక్కి రెట్లందరున్ అంటారు. ఎప్పుడైనా నేను సరిగా మనసు నిలబెట్టలేకపోతున్నాను, నా మనసు నిలబట్టట్లేదు అని అనుకుంటే వ్రతం చేసేటప్పుడు బ్రహ్మగారు మంత్రం చెప్తుంటాడు, మనం చేస్తుంటాం కదా. అందుకని మధ్యలో ఓసారి గోవిందా 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 అనుకుంటుండు. భగవంతుడి నామం చదువుకుంటూ వ్రతం చేసుకో, వ్రతభంగం పోతూ ఉంటుంది. వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగం బలుమానునట్టి వరదున్ వామాక్షులు ఇక్షించియున్ గత చేలా ప్లవనంబు నీడు వ్రతభంగం బంచు శంకించి పాల తటన్యస్త కరాబ్జలై సరస లీలన్ మృక్కిరట్లందరూ. ఒక్కసారి 2 చేతులు నుదుటి దగ్గర పెట్టి తల వంచి నమస్కరిస్తూ మధ్య మధ్యలో భగవన్నామని చెప్పుకుంటుంటే వ్రతభంగం పోతుంటుంది. ఇంక ఇంతకన్నా అవకాశం ఏమి ఇవ్వాలైనా? అయ్యో నా వల్ల దోషం జరిగిందనుకుంటే మళ్ళీ వెంటనే భగవన్నామని చెప్పి ఓ నమస్కారం చేయి, అదే రక్ష. కాబట్టి ఆ తల్లి ఏం చెయ్యగలదు అంటే నిరంతరం కూడా మనసుని పరిశీలనం చేస్తూ ఉంటుంది. ఈశ్వరి, దానికి ఆవిడ ఎంత ఫలితాన్ని ఇస్తుంది ఎవరు చెప్పలేరు. ఎందుకనంటే పూజ యందు ఒక పెద్ద చమత్కారం ఉంటుంది. పూజ యందు మనమంటూ ఇవ్వవలసింది ఏమైనా ఉంటే మనసు ఒకటే, మనది అని ఇవ్వవలసింది అదొకటే. మిగిలినవన్నీ ఆవిడే సృష్టిలోవే. పువ్వు పట్టుకొచ్చావా ఆవిడే సృష్టి, నీళ్ళు అట్టుకొచ్చావా ఆవిడే సృష్టి, గంధం పట్టుకొచ్చావా ఆవిడే సృష్టి. లేకపోతే చెక్కలో ఆ చక్కెరగా తీస్తే సువాసన ఏమిటి? ఆవిడ పెట్టింది కాదు, అది కూడా చెట్టులో వచ్చిన కొమ్మేనా? అంత గొప్ప శక్తే చందన వృక్షానికి. అది ఆవిడ అనుగ్రహం. పండు నైవేద్యం ఆవిడ అనుగ్రహం. ధూపం ఒక్కొక్కటి వెలిగిస్తే అంత పొగ రావడమా? గుగ్గిలం లాంటివి అంతగా సూక్ష్మక్రిముల్ని చంపడమా? ఆవిడ అనుగ్రహం. అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు అంటారు, చాలా గొప్ప వాక్కులు పొందాడు ఈ జన్మలో. ఆయన మాట్లాడుతుంటే చెవులు రిక్కించి వింటారు, అజ్ఞాన దాహకత్వం కలుగుతుంది. అంత గొప్పగా మాట్లాడతాడు. అంటే అంత వాగ్దేవీ కటాక్షం దీనివల్ల వచ్చిందని అడిగాడు. ఆయన గత జన్మలలో పూజలో ధూపం అలా వేశాడు అన్నారు. ధూపానికి ఫలితం అటువంటి వాగ్వైభవం. నేను చెప్పట్లేదు, అనుశాసనిక పర్వంలో భీష్ముడు చెప్పిన మాట. కాబట్టి మనసు చూస్తుంటుంది ఆవిడ. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. దేవుడు తింటాడండి అవన్నీ అని అడుగుతుంటారు చాలామంది. వాళ్ళకి భగవద్గీతలో ఈశ్వరుడే చెప్పాడు, భక్త్యుపహృతమశ్నామి, నీ తింటాను.
ఖచ్చితంగా తింటా, నీకేం అనుమానం లేదు. తినడు పెడితే ఎంతమంది భక్తులు పెడితే తిన్నాడు. ఎప్పుడు తింటాను. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఆకి, పువ్వి, పండి, నీళ్ళి నేను తాగుతాను, తింటాను. ఎప్పుడు? యోమే భక్త్యా ప్రయచ్చతి, నువ్వు భక్తితో ఇస్తే. భక్తి అంటే ప్రేమ. ఈ శరీరమును నిర్మించినవాడు ఆయన, నిర్వహిస్తున్నవాడు ఆయన, ఈ బ్రహ్మాండమును సృజించినవాడు ఆయన. ఈ ప్రేమతో నువ్వు నాకు పట్టుకొచ్చి ఇస్తే తప్పకుండా తదహం, దానిని నేను భక్త్యుపహృతమశ్నామి, భక్తితో ఇచ్చినదేదో అది ఆరగిస్తాను. ప్రయతాత్మన, కానీ ఇచ్చినటువంటి వాడు పరిశుద్ధమైన హృదయంతో ఆ ప్రేమతో ఇస్తే చాలా. భక్తియే శుద్ధి, కడిగేస్తూ ఉంటుంది. ఇల్లన్న తర్వాత దుమ్ము పట్టల్లా తుడుచుకోవట్లా, కడుక్కోవట్లా, భక్తి కూడా అంతే కడిగేస్తూ ఉంటుంది. అలా కడగబడిన మనసుతో ఇచ్చిన వాడెవరో వాడు ఇచ్చినది నేను తింటున్నానని ఆయనే చెప్పాడు. తింటా మళ్ళీ నీ ప్రశ్న ఎందుకు? ఆయనే చెప్తుంటే తింటానని. భక్తితో ఇస్తే తింటాను, భక్తి లేకుండా ఇచ్చినది ఏదో అది ముట్టుకోను. కానీ ఆ ప్రేమ, భక్తి అంటే ప్రేమ, ఆ ప్రేమతో ఇచ్చినది తప్పకుండా తింటానంటాడు. అందుకే ఒక్కొక్కసారి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరిగే ఈ లోకంలో. అవి ఆ తల్లి ఈశ్వరీ శబ్దము అన్వయమై ఆవిడ మనసుని చూస్తుంది అనడానికి ప్రబల ఉదాహరణలుగా నిలబడిపోయి. ఒకప్పుడు తొండమండలాన్ని అంతటినీ కూడా, తొండమండలం అంటే కాంచీపురం ఉన్నటువంటి ప్రాంతం, తుండీర మండలాన్ని అంతటినీ కూడా కాటమ భూపతి పరిపాలిస్తుండేవాడు. ఆయన్ని కాడవర్కోన్ అని పిలిచేవారు. ఆయన పేరు అంత చమత్కారం, కాడవర్కోన్ ఆయన పేరు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయనకు కోరిక, నేను ఒక అపురూపమైనటువంటి శివాలయం కట్టాలి. ఈ శివాలయం వల్ల జన్మరాహిత్యాన్ని భక్తులు పొందేటట్టుగా కట్టాలి. అలా నేను అనుగ్రహింపబడాలి. ఆయన ఎంతోమందిని సంప్రదించాడు మహానుభావుడు. సంప్రదిస్తే వాళ్ళు కొన్ని విచిత్రమైన విషయాలు ప్రతిపాదించారు. నువ్వు ఇసుక రాతితో కట్టాలి గుడి, మామూలు మట్టి కాల్చి చేసిన రాళ్లతో కట్టడానికి వీలు లేదు. ఇసుక రాతితో. ఎందుకని? శివవైభవం నిలబడుతుంది. ఎందుకంటే మట్టిని కాల్చగానే మట్టి మరి ఈశ్వర స్వరూపం కదా, పృథ్వీలింగం. మళ్ళీ కాలిస్తే దోషం వచ్చింది కదా. అందుకు ఇసుక రాతితో కట్టు. ఎంత కష్టం? 16 పట్టలున్న శివలింగాన్ని పెట్టు. పట్టాలంటే ఇలా చారల్లా ఉంటాయి. 16 పట్టలున్న శివలింగం పెట్టు. మనిషి షోడశ సంస్కారములు పొందుతాడు. చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడు. 16 సంస్కారములు పూర్తయిపోయిన వాడు చిట్ట చివర ఎలా తరించాలో అలా తరించడానికి వీలుగా, వాడు ఇంకా మళ్ళీ ఇంకోసారి అమ్మ గర్భంలోకి రాడు. ఈ దేవాలయానికి వచ్చినవాడు ఈ దర్శనం అంత గొప్పదవుతుందని చెప్పడానికి దేవాలయం దగ్గర గర్భాలయంలో ప్రదక్షిణ పురస్సరంగా సొరంగ మార్గం ఉండాలి. అది లోపలికి వెళ్ళే దగ్గర, బయటకు వచ్చే దగ్గర ఇరుగ్గా ఉండాలి. ఎందుకని? బయటికి వచ్చేటప్పుడు జన్మలో ఇరుక్కు ద్వారంలోంచి వస్తాం, బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇరుకు ద్వారంలోంచి వెళ్ళిపోతాం. అందుకని లోపలికి వెళ్ళడం ఇరుగ్గా ఉండాలి, బయటికి రావడం ఇరుగ్గా ఉండాలి. అటువంటి సొరంగ మార్గం కట్టు, అందులోంచి ప్రదక్షిణం చేయాలి భక్తులు. ఆయన ఎవరు? అట్లా జన్మరాహిత్యం ఇవ్వగలిగిన వాడు శివుడు ఒక్కడే. కాబట్టి 16 పట్టల శివలింగాన్ని పెట్టి కైలాసనాథ దేవాలయము అని దానికి పేరు పెట్టు. అంటే ఆ కాడవర్కోన్ చాలా కష్టపడి పరమాద్భుతమైనటువంటి కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించాడు కాంచీపురంలో. మనందరం వెళ్ళాం. అక్కడ మీ అందరూ కూడా ఆ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ సొరంగ మార్గంలో ప్రదక్షిణం చేసి బయటకు వచ్చేసారు. చిన్న చిన్న శరీరాలు ఉన్న వాళ్ళకి ఏముంది, చాలా సంతోషం. అలాంటివి దొరికితే ఇక జన్మరాహిత్యం మాకు తప్పెవరికి అని చెప్పి ఒకసారి ఏమి 100 మాటలు దూరిపోతారు. మిగిలిన వాడిని నాలాంటి అన్ని ఇబ్బందులు నా బోటిగాడికే. దూరడానికి భయం, ఇరుక్కుపోతే కానీ ఊళ్ళో పైగా 10 మందికి తెలిసిపోతుంది వీడికి జన్మరాహిత్యం లేదని. చెప్పడానికే పనికొచ్చాడు తప్ప ఆచరణ లేదని మాట తెలిసిపోతుందని భయం. అందుకని వెళ్ళకుండా ఉంటే గొడవ వదిలిపోతుంది, అలా వెళ్ళాం కదా. చిన్న శరీరం వాళ్ళు ముందే దూరిపోతారు, హాయిగా చేమలా దూరిపోయి చేమలా బయటకు వచ్చేస్తారు. వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు? అన్నిటా అదృష్టవంతులే వాళ్ళు. కాబట్టి వాళ్ళకి పోలికే లేదు, అన్నిటా పోలిక లేని వాళ్ళు. కాబట్టి అటువంటి గర్భాలయంలో సొరంగ మార్గంతో కట్టు.
అంటే ఆయన ఇసుక రాళ్లతో కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించాడు. నిర్మించి దానికి కుంభాభిషేకం చేయాలి. అంటే ఇంకా దేవాలయం ప్రారంభం కావాలి. ఆ కుంభాభిషేకానికి విజ్ఞుల్ని పిలిచాడు, మంచి ముహూర్తం పెట్టాడు. పెట్టి ఈ ముహూర్తంలో దేవాలయానికి కుంభాభిషేకం అన్నాడు. అందరూ సిద్ధపడతాం, మహారాజు గారు కట్టిన దేవాలయం, ఇంత గొప్ప దేవాలయం, ఏం మాటలేంటి అని చెప్పి ఆ దేవాలయ కుంభాభిషేకానికి వెడదామని ఎక్కడెక్కడ వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. ఆయన సంతోషంగా పడుకున్నాడు. రాత్రి నిద్రపోతుంటే శివుడు కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి, ఏమోయ్ కాడవర్కోన్, నువ్వు చాలా గొప్ప దేవాలయం కట్టావోయ్, ఇసుక రాతితో నిర్మించావు. అది మాటలు కాదు. ఇసుక రాతితో గుడి ఎలా నిలబడుతుంది? నిలబడదు. కానీ అలా కట్టావు నీ భక్తితో, మెచ్చుకున్నాను. కానీ కుంభాభిషేక ముహూర్తం మార్చుకోగలవా? ఏమి స్వామి, ఏమి ఇబ్బంది, ఏం తప్ప ఆ ముహూర్తం చేయకూడదా? కాదు, ముహూర్తం చాలా మంచిది, కానీ నేను ఆ సమయానికి రాలేను. ఎందుకు రాలేరు స్వామి అని అడిగాడు. అంటే ఏం లేదు, నీ రాజ్యంలోనే తిరునిండ్రపురి అని ఒక ఊరుంది. అక్కడ పూసలారని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన కూడా ఒక గొప్ప దేవాలయం కట్టాడు. ఆయన కూడా కుంభాభిషేకం పెట్టాడు. మీరిద్దరూ భక్తులే. ఒక నిజంగా పరమేశ్వరుడికి ఒక ముహూర్తానికి 2 చోట్లకి రాలేనివాడండి. కానీ ప్రీతితో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వంటే కూడా ప్రీతే, కానీ నువ్వు రాజువి, మార్చుకున్నా ఇబ్బంది లేదు. వాడు పేదవాడు, పాపం ఏదో కట్టాడు. అందుకని పూసలారి గుడికి ఎడతాను కుంభాభిషేకానికి, నువ్వు ఇంకొక ముహూర్తం పెట్టుకో, దానికి వస్తాను అన్నాడు. శివుడంతటి వాడు అడిగాడు. ఆయనతో తర్కం చేయడం, ఈ రెండింటికి మీరు రాలేరా, రాలేని వారు శివుడు ఎలా అవుతాడు, ఏం వాడే ఎక్కువ నేను తక్కువ, ఇవన్నీ దుస్తర్కాస్తు విరమ్యతాం అని శంకరాచార్యులు వారు కనపడతారు. అందుకని స్వామి మీ ఆజ్ఞ, తప్పకుండా మార్చుకుంటాను అని మరునాడు ఆయన నిద్రలేచి రాజ్యంలో వాళ్ళని పిలిచి, అసలు మనకి ఈ విషయమే తెలియదు, మనకి దగ్గరలోనే ఉంది కదా తిరునిండ్రపురి, పూసలారను భక్తుడు ఉన్నట్ట, ఆయన కూడా ఒక గొప్ప శివాలయం కట్టాట, మనకి తెలియలేదు, మనం వెడదాం రండి అని చెప్పి పరివారంతో బయలుదేరాడు. కుంభాభిషేకం అంటే మరి చాలా హడావిడిగా ఉంటుంది కదా అనుకున్నాడు. ఎక్కడా చడి లేదు, చప్పుడు లేదు, ఊరంతా ప్రశాంతంగా ఉంది. మహారాజు గారు వచ్చారనేటప్పటికీ హడావిడి కదా మరి. ఊళ్ళో వాళ్ళందరూ పెద్ద కంగారు పడిపోయారు, ఏమిటి రాజుగారు వచ్చారు పరివారంతోనని. వాళ్ళందరూ పెద్దలు వాళ్ళు వచ్చారు, స్వాగతం పలికారు. ఆయన అడిగాడు, పూసలారంటే ఎవరు, శివాలయం కట్టాట కదా ఈ ఊళ్ళో, ఎక్కడ కట్టాడని అడిగారు. అడిగితే వాళ్ళు నవ్వి అన్నారు, వాడు పిచ్చివాడు మహారాజా, వాడు పరమపేదవాడు, వాడు దేవాలయం ఎలా కట్టగలడు, నాకు ఒక అద్భుతమైన శివాలయం కట్టాలని ఉంది అని అందరినీ డబ్బు అడిగాడు. అడిగితే నీ ముఖం, నువ్వు చెప్పిన శివాలయం కట్టడం మాటలా, నీ దగ్గర ఏముందని కడతావు, అందుకు నువ్వు కట్టలేవు అని అందరం వేళాకోళం చేశాం. వాడు కట్టలేకపోయాడు. కానీ వాడు ఏం చేస్తుంటాడంటే ధ్యానం చేస్తుంటాడు. ధ్యానం చేసి ఆ సంతోషంలో లేచి, ఇవాళ ప్రాకారం అయిపోయింది, ఇంతమంది పనిచేశారు, ఇంత డబ్బు ఇచ్చాను, ఇన్ని స్తంభాలు పెట్టాం, ఇదిగో ఇవాళ పైకప్పు కట్టాం, ఇదిగో ఆ తర్వాత దానికి ఇలా నగిశీలి చెక్కాను, ఇలా ఇవాళ సభామంటపం అయింది, ఇవాళ ముఖమంటపం అయింది, ఇవాళ అంతరాలయం అయింది, ఇదిగో ప్రతిష్ట, శివలింగాన్ని అక్కడి నుంచి తీసుకొస్తున్నాం, గంగాజలాలతో అభిషేకం, ఇలా ఏవో చెప్తుంటాడు. అందరూ నవ్వుతూ ఉంటారు విని. రోజు వాడు చెప్తాడు ఇది కట్టానంటూ ఉంటాడు. ఆయన ఈ మధ్య మొదలెట్టాడు, ఓ 4 రోజుల నుంచి కుంభాభిషేకం మీ అందరూ తప్పకుండా రావాలి శివాలయానికి, అయిపోయింది కదా గుడి అంతాను, అద్భుతమైనటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాం, కుంభాభిషేకం చేస్తే మీ అందరికీ దర్శనం చేసుకోవచ్చు, మనకి లోటు లేదు, శివుడు వచ్చాడు మన ఊరు, మీ అందరూ కూడా కుంభాభిషేకానికి వచ్చి ఈశ్వరుని అనుగ్రహమునకు పాత్రలి ప్రసాదమును స్వీకరించి వెళ్ళేదరుగాక అని చెప్తున్నాడు. అసలు గుడి లేదు, గోదావరి లేదు స్వామి అక్కడ, మీరు నమ్మకండి మహారాజా అన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆ పూసలారింటికి వెళ్ళాడు. ఆయన పేదవాడు, ఆయన కూర్చుని ఇలాగే ధ్యానంలో ఉన్నాడంటే ఆయనకి ఎక్కడ ఖాళీ లేదు, ఎందుకంటే కుంభాభిషేకం కదా, ఆ ఏర్పాట్లలో ఉన్నాడు మానసికంగా. అవి తెచ్చేశాను, ఇవి తెచ్చేశాను అన్నీ మనసులో ఊహిస్తూ రోమాంచితం అయిపోయి ఆనందంలో ఉన్నాడు. మిగిలిన వాళ్ళకి హాస్యంగా కనపడింది. మహారాజుగా ఆయన ముఖదీప్తిని చూడగానే అర్థమైంది. మనసుతో నేను ఎలా కట్టానో అలా కట్టాడు. ఈయన మహానుభావుడు, దీనికి వస్తానన్నాడు శివుడు అని సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడితే ఉలిక్కిపడి లేచాడు ఆ పూసలారు. అయ్యా మీ కోరిక నాకు అర్థమైంది, నా ద్రవ్యంతో మహారాజుగా నేను ఇదే ఊరిలో శివాలయం కట్టిస్తాను, దానికి మీరు కుంభాభిషేకం చేయించి మీరు శివాలయంలో ప్రవేశించిన తర్వాత, ఇక్కడ పూర్తయిపోయిన తర్వాత కంచిలో కట్టిన కైలాసనాథ దేవాలయానికి కుంభాభిషేకం, అప్పటి వరకు అక్కడ చేయను,
అని ముందు తిరునిండ్రపురిలో మళ్ళీ శివాలయం కట్టాడు. కట్టి దానికి పూసలార్తో కుంభాభిషేకం పూర్తి చేయించి శివాలయ ప్రారంభం అయిన తర్వాత కైలాసనాథ దేవాలయానికి కుంభాభిషేకం అయింది. త్రికరణ శుద్ధిగా మనసుతో చేసిన దానికి అనుగ్రహించిన వాడికి తెలుసుకోగలిగినంత శక్తి కర్మఫల ప్రదాతగా అన్యులకు ఎలా ఉంటున్నప్పుడు ఈశ్వరీ శబ్దం అన్వయం అయిందా లేదా? ఈశ్వరా కదండి అంటే ఈశ్వరస్య పత్ని ఈశ్వరి అని అందుకే ముందు చెప్పారు. ఇద్దరికీ తేడా ఉండదు, ఇద్దరు ఒక్కటే. ఆయన శక్తే ఆవిడ, ఆ శక్తి కలిగిన వాడే ఆయన. నాకు నా మాటకి తేడా ఉంటుందా? నేను ఉంటే కదా నా మాట. నేను రాకుండా ఉపన్యాసం ఎక్కడి నుంచి వస్తుంది? నా ఉపన్యాస శక్తి నాలో ఉంటుంది. ఈశ్వర ఈశ్వరి అలాగే ఉంటుంది. కాబట్టి ఈశ్వర అనిపించిన ఈశ్వరి, ఈశ్వరి అనిపించిన ఈశ్వర. కాబట్టి భక్తితో ఇచ్చినదేదో దాన్ని భగవంతుడు స్వీకరించి అంత అత్యుత్తమమైనటువంటి ఫలితాలని ఇవ్వగలడు. ఇచ్చినవాడు ఏమో ఎవరిని ఎట్లా అనుగ్రహిస్తాడో, ఎంత సంతోషిస్తాడో, ఎవరికి ఎంత ఫలితం ఇస్తాడో, ఇచ్చి ఎవరిని ఏ మార్గంలోకి తిప్పుతాడో, ఎంత వడివడిగా ఎవరిని దాటిస్తాడో, ఎవరిని గట్టెక్కిస్తాడో, కొద్దిగా ఆలస్యం ఎవరికి అవుతుందో, ఎవరు ముందెళ్ళిపోతారో ఎవరికి తెలుసు. మీ అందరికీ ఏమనిపిస్తుంది? లలితా సహస్రనామ స్తోత్రంలో నామాలకు వ్యాఖ్యానం చెప్తే ఆయన రోజు చెప్తున్నారండి అని మీకు అనిపించవచ్చు. కానీ పరమేశ్వరుడికి తెలుసు. ఈ సభలో వింటున్న వాళ్ళల్లో ఎవరు అంత సంతోషంతో వింటున్నారో, ఎవరంత తలుచుకుంటున్నారో, ఎవరెంత పొంగిపోతున్నారో వాళ్ళు అందరికన్నా ముందు తరించవచ్చు, అందరికన్నా ఈశ్వరానుగ్రహపాత్రులు కావచ్చు. పైకి చూడడానికి చెప్పినందుకు నేను అనుకుంటారు, కానీ ఏమో సభలో ఎవరున్నారో ఎవరికి తెలుస్తుంది? ఆ ఈశ్వరికి తెలుస్తుంది. ఈశ్వరంటే ఆవిడ. కాబట్టి ఆ కామాక్షి, ఆ కనకదుర్గ, ఆ తల్లి, ఆ పరదేవత ఉన్నదే, ఆమె అంత గొప్ప కర్మఫల ప్రదాత. మనసు తెలిసి ఇవ్వగలిగినటువంటిది. అంత అత్యుత్తమ ఫలితాన్ని ఇవ్వగలదు. దీనికి ఇంతే కదా ఫలితం, నువ్వు వాడికి మాత్రం అంత ఎక్కువ ఎందుకు ఇచ్చావంటే ఆవిడితో అలా వాదించడానికి వీలే ఉండదు. సమస్త నియామకురాలు, ఆమె ఆజ్ఞకు తిరుగులేదు. అటువంటి స్థితిలో ఉండగలిగిన తల్లి ఎవరో ఆమె ఈశ్వరి. అటువంటి తల్లి యొక్క అనుగ్రహమునకు పాత్రులం కావడానికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం ఆమె పాదముల యందు భక్తి. అక్కడ సాధన మొదలుపెడితే సద్గతి ప్రదా, ఆమెయే ముందుకు తీసుకెడుతుంది. నిజానికి ఒక నామానికి ఒక నామంతో సంబంధం ఉంది. ఆ తల్లి తన యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత మనకు అటువంటి భక్తిని కటాక్షించుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.